పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల తరలింపు వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. పరిహారం విషయం తేల్చకుండానే అధికారులు గ్రామాల్లో ఇళ్లు కూల్చివేయడాన్ని అడ్డుకోవడంతో పాటు ఆందోళన దిగారు బాధితులు. పరిహారం సంగతి తేలకుండా తమకి న్యాయం జరగకుండా కదిలేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు గిరిజనులు. ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముంపు గ్రామాల్లో కల్లోలం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 42 ముంపు గ్రామాలున్నాయి. సుమారు 7,662 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. 3 దశల్లో వీరందరికీ పునరావాసం కల్పిస్తామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మొదటి దశలో 6, రెండో దశలో 25, చివరిగా 11 గ్రామాలకు పరిహారం సమకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్. గిరిజనులకు చెందిన భూమిని 6 ఎకరాలకు పైగా ముంపునకు గురైతే భూమికి భూమి పరిహారం ఇవ్వాలని, అంతకు మించి ఉంటే ఎకరాకు 3,25,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని మార్గదర్శకాల్ని రెడీ చేసింది సర్కార్. గిరిజనేతరులపై టీఎల్ఆర్ కేసులు ఉంటే కోర్టులో తేలే వరకు పరిహారం ఇవ్వకూడదనేది నిబంధన కూడా ఉంది. అయితే మార్గదర్శకాల్ని అమలు చేయకుండానే మొదటి దశ గ్రామాల్లో ఇళ్లు తొలగింపు పనులకు సిద్ధమయ్యారు అధికారులు. అంగుళూరు, గొందూరు, మంటూరు అటవీ ప్రాంతాల్లో జేసీబీలతో ఇళ్లను తొలగించడానికి వెళ్తున్నారు అధికారులు. గిరిజనులంతా పనులకు వెళ్లిన సమయంలో గ్రామంలోకి వచ్చి కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గిరిజనులు అధికారులను అడ్డుకోవడంపై ఆందోళనకు దిగారు. ఇది 4వ అండి. సిఆర్పిని పెట్టి గతంలో 3 సార్లు మమ్మల్ని ఇలాగే బాధలు పెట్టారండి. నూతుల్లో మట్టిలేసేయడం, లేకపోతే గోదావరి నీళ్ళు తెచ్చుకోకుండా రాళ్లు పోయడం, బోధులు తీయడం, ఇలా బెదిరించి చెట్లు ఇళ్ల దగ్గర పువ్వుల చెట్లతో సహా కొబ్బరి చెట్లతో సహా పడగొట్టేయడం, ఇలా చేసుకుంటూ వస్తున్నారండి. ప్రాజెక్టు వల్ల మరి ఎంతో నష్టపోయామండి. మేము మాకు కొత్త గోన్లకి వెళ్ళి ఇల్లు ఒకటే కాబడుతుందండి. మళ్ళీ 18 సంవత్సరాలు కూడా ప్యాకేజ్ ఇస్తానన్నారండి. ఇప్పటికి ఇంకా మరి ఇస్తారో ఎవరో మాకు తెలియదండి. గిరిజనుల ఆందోళనతో పోలీసులు సైతం రంగంలోకి దిగారు. భారీ భద్రత మధ్య ఇళ్ల తొలగింపు చేపట్టాలనే అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. పరిహారం తేల్చకుండా తమను తరలిస్తాము అంటే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు గిరిజనులు.